హాయ్, నా పేరు రంజిత్. ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ రెండు నెంబర్స్ని మీరు సేవ్ చేసుకోండి. ఒకటి వచ్చేసి మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్, ఇంకోటి వచ్చేసి జీపే నెంబర్. దీన్ని ఎలా సేవ్ చేసుకుంటారంటే ఫ్రాడ్ ఆర్ సైబర్ ఫ్రాడ్ అనే పేరుతోటి సేవ్ చేసుకోండి. ఏం జరిగింది అంటే నిన్న అరౌండ్ 10:30 ఆ టైం అప్పుడు మార్నింగ్ మాకు కాల్ వచ్చింది. నాకు కాదు, మా అపార్ట్మెంట్లో ఉండే నాకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళ పేర్లు నేను రివీల్ చేయలేను. సో వాళ్ళకి కాల్ వచ్చింది. ఏమనంటే, మేము మీ అబ్బాయి కెనడాలో ఉంటున్నారు కదా, మీ అబ్బాయిని మేము అరెస్ట్ చేసాము, మేము పోలీసులు మాట్లాడుతున్నాం, కెనడా పోలీసులమే. సో మీ అబ్బాయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అతన్ని రిలీజ్ చేయాలి అంటే మీరు మాకు డబ్బులు పంపించండి అని చెప్పేసి కాల్ వచ్చింది. ఎవరు అంటే రిటైర్డ్ పీపుల్ అనమాట, ఇక్కడ చూసుకోవడానికి ఎవరు లేరు. సో వాళ్ళకి సడన్గా అట్లా ఎర్లీ మార్నింగ్ కాల్ వచ్చేసరికి వీళ్ళు భయపడిపోయారు అనమాట. అసలు ఏంటి అని చెప్పేసి కంగారుతో మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఎవరైతే ఫోన్ చేశాడో ఆ పర్సన్, ఇదంతా కాన్వర్సేషన్ హిందీలో జరుగుతుంది, మళ్ళీ ఇంగ్లీష్లో కూడా కాదు. కెనడా పోలీసులు అని చెప్తున్నారు కానీ వాళ్ళు హిందీలో మాట్లాడుతున్నారు. ఏం చెప్పారంటే, आपके बेटे को అరెస్ట్ कर दिए, లోకల్గా ఏదో సమ్ ఇల్లీగల్ పనులు చేస్తూ ఉన్నాడు, మీకు తెలియదు మీ అబ్బాయి ఇక్కడ ఏం చేస్తున్నాడో, చాలా రోజుల నుంచి నిఘా వేసి పట్టేశాము, ఇప్పుడు జైల్లో ఉన్నాడు, మీ వాడు ఇంకా బయటికి రాడు, ఒకవేళ బయటికి రావాలి అంటే మీరు మాకు ఇంత డబ్బులు పంపించండి అది అని చెప్పేశారు. వీళ్ళు ఇమాజిన్ చేయండి పేరెంట్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు సడన్గా ఎవడో ఫోన్ చేసేసి మీ అబ్బాయిని అరెస్ట్ చేశాము, మీ అబ్బాయి ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది? సిచ్యువేషన్లో ఏం చేయాలో తెలియక, సరే మేము పంపించేస్తాం, డబ్బులు పంపించేస్తాం అని చెప్పేసి వాళ్ళు నెంబర్ కూడా రాసేసుకుంటున్నారు. ఇదే నేను పెట్టిన జీపే నెంబర్. ఇదంతా కాన్వర్సేషన్ ఎవరితో జరుగుతుందంటే ఫాదర్ తోటి జరుగుతుంది. సో పక్కన వాళ్ళ మదర్ ఏం చేసిందంటే మాకు కాల్ చేసి, ఒకసారి రండి, ఇలా ఎవరో ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అది అంటే మేము ఇమీడియట్లీ వెళ్ళిపోయాము. జీపే నెంబర్ రాసేసుకొని మేము అమౌంట్ పంపించేస్తాం, ఎంత పంపించాలి అని నెగోసియేషన్ జరుగుతుంది అక్కడ. నేనేమో వెయిట్ ఒక సెకండ్ ఆగండి, అసలు ఏం జరుగుతుంది, ఏంటి కనుక్కోండి, ఏంటి కేసు, లేకపోతే ఎవరు ఏంటి మాట్లాడండి సరిగ్గా అంటే వాడు ఏం చెప్పట్లేదు. మీ అబ్బాయి కావాలా వద్దా, మీ అబ్బాయి బయటికి రావాలా వద్దా, ఇదే భయపెట్టిస్తున్నాడు అనమాట. మొత్తం భయం మీద జరుగుతుంది అక్కడ కాన్వర్సేషన్. నేనేం చేశానంటే ఒక రిక్వెస్ట్ చేశాను, ఒకసారి నాకు ఇవ్వండి, నేను మాట్లాడతా అంటే భయపడుతూనే వాళ్ళ ఫాదర్ నాకు ఇచ్చారనమాట ఫోన్. నేను మాట్లాడాను, నేను తీసుకోగానే ఫోన్ ఫస్ట్ తీసుకోగానే అది చూడగానే నాకు అర్థమైపోయింది ఇది ఫ్రాడ్ అని చెప్పేసి. అది ఎట్లానో నేను చెప్తాను సరే అని చెప్పి నేను తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను. హలో ఎవరు ఏంటి అంటే, అక్కడ అవతల ఉన్న పర్సన్ ఏంటంటే, నేను నీతో మాట్లాడను, నేను ఓన్లీ ఆ ఫాదర్ తోటే మాట్లాడతాను. ఆ ఫాదర్ అని కూడా చెప్పడం కాదు, పేరుతో చెప్తా ఉన్నాడు అనమాట. ఆయన పేరు పర్టికులర్గా ఆయన పేరు చెప్తున్నాడు, వాళ్ళ కొడుకు పేరు చెప్తున్నారు, ఎవరైతే ఫారెన్లో ఉంటాడో అతని పేరు చెప్తున్నాడు, మీ అబ్బాయి ఇక్కడ ఇది చేస్తూ ఉంటాడు అంటే పేర్లు చెప్తున్నాడు కరెక్ట్, కానీ కేసు ఏం చెప్పట్లేదు, ఎందు గురించి అరెస్ట్ చేశారో చెప్పట్లేదు, ఏం చెప్పట్లేదు. అడిగాను అసలు ముందు కేసు ఏంటి చెప్పండి, దేని గురించి అరెస్ట్ చేశారంటే, లేదు నేను నీతో మాట్లాడను, నువ్వు ఆ ఫాదర్కి ఇవ్వు, అతనికి ఇవ్వు, అతనితోటే మాట్లాడతాను, వాళ్ళ కొడుకు అవసరమా లేదా అది అని చెప్పేసి భయపెట్టేస్తున్నాడు. సరే నేను అన్నాను, సరే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, నువ్వు కేసు చెప్పేదాకా నేను పెట్టినానంటే, ఎవడరా నువ్వు అని చెప్పి నన్ను తిడుతూ ఉన్నాడు. అన్న నేను ఎవరినన్నా కానీ నువ్వు ఎవరు అయితే ముందు కేసు చెప్పు, దాని తర్వాత మాట్లాడాను. లేదు నేను కేసు చెప్పాను, నేను ముందు పెట్టేస్తున్న ఫోన్ అది అని చెప్పి భయపెట్టేసాను. సరే పెట్టేసుకో అని చెప్పి నేను పెట్టేశాను. ఇప్పుడు ఫాదర్ టెన్షన్ అనమాట, ఎట్లా పెట్టేసావు, ఎందుకు, నేను డబ్బులు వేసేవాడిని కదా అంటే నేను చెప్పాను అనమాట. ఫోన్ నెంబర్ చూడండి, అతను కెనడా పోలీస్ అని చెప్తున్నాడు. ఒకటి వాడు మాట్లాడుతుందంతా హిందీలో మాట్లాడుతున్నాడు, అది కూడా మన రాజస్థానీ సైడ్ ఆర్ మన పంజాబ్ బార్డర్ సైడ్ 92 కోడ్ ఉంది అక్కడ. అంటే మనకి ఇండియన్స్కి 91 ఎలానో పాకిస్తాన్కి 92 కోడ్ అనమాట ఫోన్ నెంబర్కి ముందు. కోడ్ చూడగానే అర్థమైపోవాలి కదా మీకు, ఇది బయట నుంచి వచ్చింది, అది కూడా పాకిస్తాన్ నుంచి వచ్చింది నెంబరు. అండ్ వీడు ఏం చేశాడంటే, ఇండియన్ పోలీస్ ఆఫీసర్ది ఫోటో పెట్టాడు అనమాట. డీజీపీ కైండ్ పొజిషన్లో ఉన్న ఎవరో పోలీస్ ఆఫీసర్ది ఆన్లైన్లో దొరికిపోతాయి కదా ఎవరిదో ఒక ఫోటో, ఆ ఫోటో తీసి డీపీలా పెట్టుకొని ఆ నెంబర్ నుంచి కాల్ చేసి మేము కెనడా పోలీసులో అది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడారనమాట. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, కొన్ని విషయాలు అర్థం కాలేదు. నిన్ననే నేను వీడియో పెడదాం అనుకున్నాను, కానీ కొంచెం ఆలోచించిన తర్వాత నాకు కూడా కొంచెం రియలైజేషన్ ఏమైందంటే, ఫస్ట్ థింగ్ ఈయన నెంబర్ వాళ్ళకి ఎలా దొరికింది ఉంటుంది. సెకండ్ థింగ్, వీళ్ళ కొడుకు పేరు కరెక్ట్ చెప్తున్నాడు, ఎక్కడున్నాడు, కెనడాలో ఉన్నాడు అని చెప్తున్నాడు, అండ్ ఈయన పేరు కరెక్ట్ చెప్తున్నాడు. ఈ డీటెయిల్స్ అని వాడికి ఎలా తెలిసి ఉంటాయని సెకండ్. థర్డ్ థింగ్, వాడు కరెక్ట్గా అక్కడ రాత్రి 12 దాటి 1 o'clock అయితే ఉంటుంది, నైట్ 1 o'clock ఆ టైం పడుకొని ఉంటారని వాళ్ళకి తెలుసు. సో ఆ టైంలో ఇక్కడ కాల్ చేసి మీ అబ్బాయిని ఇది చేసాము, మేము అరెస్ట్ చేసాము అది అని చెప్పేసి ఇక్కడ ఫోన్ చేస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే వేరే ఫోన్ తోటి వాళ్ళ కొడుకుకి ట్రై చేస్తూ ఉంటే వాడు పడుకొని ఉంటున్నాడు, ఫోన్ లేపట్లేదు. సో వీళ్ళు ఇంకా కంగారు, అరే ఫోన్ లేపట్లేదు అంటే నిజంగానే అరెస్ట్ చేసి ఉంటారేమో అది. సో ఇవన్నీ కన్ఫ్యూజన్లో నేను తీసుకొని చూసినప్పుడు అక్కడ వాడు పోలీస్ ఆఫీసర్ అని చెప్తున్నాడు. ఏం పేరు నీది అంటే రామకృష్ణ అని చెప్తున్నాడు, పాకిస్తానీ పర్సన్, అందులో ముస్లిం అనమాట. ఆ ఫోన్ నెంబర్ మేము ట్రూ కాలర్లో చూస్తే సైబర్ ఫ్రాడ్ అని చెప్పేసి ఉంది. అండ్ జీపే నెంబర్ కూడా చూస్తే సమ్ రియాజ్ అహ్మద్ ఆర్ ఏదో ఉందన్నమాట. కొంచెం స్మార్ట్ అంతే. ఎవరన్నా కానీ మనకి ఇట్లా ఫ్రాడ్ చేయాలనుకునే
మనం అనుకోవచ్చు ఇప్పుడు నేను వీడియో మీకు క్యాజువల్గా చెప్తున్నాను, కానీ ఆ సిచ్యువేషన్లో యాజ్ అ పేరెంట్ మీరు ఆలోచించండి. మీకు ఎవరైనా ఇట్లనే ర్యాండమ్గా మీ అబ్బాయిలు కానీ మీ అమ్మాయిలు కానీ బయట ఎక్కడైనా ఉన్నారు, వేరే సిటీలో, కంట్రీ కూడా కాదు వేరే సిటీలో ఎక్కడైనా ఉన్నారు, పని చేస్తున్నారు, అండ్ మీకు ఎవరో ఇలా ఫోన్ చేసేసి మేము మీ అబ్బాయిని అరెస్ట్ చేసాం, ఫర్గెట్ అబౌట్ అరెస్ట్, ఒకవేళ కిడ్నాప్ అని ఉంటే, ఒకవేళ వాడు ఫోన్ చేసినాడు మేము మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాము అండ్ అదే టైంకి ఇతను ఫోన్ లేపట్లేదు, బై మిస్టేక్ ఆ ఫోన్ ఎక్కడో పడిపోయింది, ఆ ఫోన్ ఏదో మిస్ అయిపోయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, మీరు దానికి ట్రై చేస్తున్నారు, ఆ పర్సన్ ట్రై చేస్తున్నారు మీ అబ్బాయికి ఆర్ మీ అమ్మాయికి, అండ్ ఫోన్ లేపట్లేదు ఫర్ ఎనీ రీజన్, అండ్ వీడేమో ఇక్కడ నుంచి నేను మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను, అమ్మాయిని కిడ్నాప్ చేశాను, నాకు డబ్బులు పంపించండి అని అంటే, మీరు ఆ కంగారులో లేదు నేను పంపించేస్తున్నాను అంటే డబ్బులు పోయేవి. జస్ట్ బీ కేర్ఫుల్. నాకేమనిపిస్తుంది అంటే, ఒకవేళ నిన్న అక్కడ లేకుండా ఉంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు నిజంగానే డబ్బులు పంపించేసేవాళ్ళు, వాళ్ళ అకౌంట్లో ఎంత ఉంటే అంత, ఒకటి అకౌంట్లో ఉన్న డబ్బులు పోయేవి అండ్ అట్ ద సేమ్ టైం మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలిసాయి వాళ్ళకి, అకౌంట్ డీటెయిల్స్ వెళ్ళిన తర్వాత. సో దట్ వుడ్ బి మచ్ వర్స్. సో నేను ఇమీడియట్లీ సైబర్ పోలీస్ వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఏమన్నారంటే, ప్లీజ్ మీరు ఈ నెంబర్స్ని సైబర్ ఫ్రాడ్ అని సేవ్ చేసుకోండి, నెక్స్ట్ టైం ఎవరైనా ఫోన్ చేస్తే ఇలా మీరు ప్లీజ్ కాల్ చేసుకోండి. చాలా స్మార్ట్ ఉండి చేశారు, వాళ్ళకి చాలామంది డబ్బులు ఇచ్చేస్తారు అండ్ ఒకసారి డబ్బులు వెళ్ళాయంటే రావడం చాలా కష్టం, అందులో ఫారిన్ కంట్రీ కాబట్టి, అంటే పాకిస్తాన్ నెంబర్ అవన్నీ ఉండేసరికి చాలా స్మార్ట్గా తయారవుతున్నారు ఈ మధ్య. అండ్ ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకొని, అది కూడా అంటే మీ అబ్బాయి ఎక్కడున్నాడు, మీ అమ్మాయి ఎక్కడున్నాడు, అంటే మీ పిల్లల గురించి మీకు తెలియదు, లేదంటే మీ పేరెంట్స్ గురించి మీకు తెలియదు అన్న దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ జస్ట్ ఇదే చెప్తామని చెప్పి ఈ వీడియో వీలైనంత మందికి షేర్ చేయండి. బికాజ్ ఇప్పుడు చాలామంది బయట పేరెంట్స్ నుంచి దూరంగా ఉండి జాబ్లు చేస్తున్నారు, లేదంటే దూరంగా ఉండి చదువుకుంటున్నారు, కాబట్టి హెల్ప్ అవ్వచ్చు ఎవరికన్నా కానీ. సో ఇగ్నోర్ చేయకండి. అండ్ బయట నుంచి వచ్చే నెంబర్స్, ఎస్పెషల్లీ అన్నోన్ నెంబర్స్ నుంచి ఎవరైనా కాల్ చేసి డబ్బులు అడిగినా లేకపోతే ఏదైనా అయింది అని చెప్పినా కానీ ప్లీజ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీకు తెలిసిన వాళ్ళ ఫోన్ నెంబర్ ఆర్ మీకు తెలిసిన వాళ్ళ ఫొటోస్ యూజ్ చేసే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరెంట్స్ కానీ నా ఎవరైనా కానీ నా ఫోటో యూజ్ చేసి, నా డీపీ యూజ్ చేసి ఎక్కడి నుంచి నా ఆన్లైన్ నుంచి తీసుకొని, అది చాలా ఈజీ ఈ మధ్య, సో ఆన్లైన్ నుంచి తీసుకొని దాన్ని వేరే ఇంకేదైనా వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ చేసి నేను ఇట్లా మెసేజ్ చేసి నాకు ఈ లింక్ క్లిక్ చేయండి, లేదంటే నాకు ఇంత అమౌంట్ పంపించండి అని చెప్పేసి నేను అడిగినట్టు నా డీపీ యూజ్ చేసి కూడా అడగొచ్చు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. సో మీకు ఎవరన్నా కానీ లింకులు క్లిక్ చేయమని చెప్పినా, లేకపోతే డబ్బులు అడిగినా, లేకపోతే ఏది ఉన్నా కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎస్పెషల్లీ రిలేటెడ్ టు మనీ ఆర్ రిలేటెడ్ టు ఎనీ ఆన్లైన్ థింగ్. అది మీ సొంత వాళ్ళు పంపించారన్నట్టు డీపీ ఉన్నా కానీ వాళ్ళకి ఒకసారి కాల్ చేసుకొని క్రాస్ కన్ఫర్మ్ చేసుకోండి, క్లియర్ అయిపోతుంది. తర్వాత తెలిసింది లేదు నేను అసలు నీకు ఫోనే చేయలేదు, నేను అసలు నీకు మెసేజ్ ఏం పెట్టలేదు, నేను నీకు ఏం లింక్ పంపించలేదు అని అంటే మాత్రం ఇంకా పోయినట్టే. సో ఆన్లైన్ ఫ్రాడ్ చాలా జరుగుతున్నాయి. ఓటీపీల దగ్గర నుంచి ఇప్పుడు బినా ఓటీపీకి కూడా మన అకౌంట్ నుంచి డబ్బులు పోయే సిచ్యువేషన్ వచ్చేసింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్, లింకులు క్లిక్ చేయకండి. అండ్ ఎవరి దగ్గర నుంచి అన్న మెసేజ్లు వచ్చినా ఏమొచ్చినా కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, అది జెన్యూన్ పర్సనా కాదా అని చెప్పి. దట్స్ ఇట్. అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. జై హింద్.